దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అదేమిటయ్యా అంటే, మనం ఏ విషయములలో భయపడుతున్నామో అది ఆయన ఎరిగి ఉన్న దేవుడై ఉన్నాడు. నీ తలలో ఉన్న వెంట్రుకలన్నీ కూడా ఆయనకు తెలుసు ఎన్ని ఉన్నాయో. అలాగే నీ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో, నీ జీవితంలో ఎన్ని బాధలు ఉన్నాయో, నీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో, వాటన్నిటిని చూసి నువ్వెలా భయపడుతున్నావో ఆయనకు తెలుసు. కాబట్టి ఈ రోజున నువ్వు భయపడవద్దని మొట్టమొదటిగా ప్రభువు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ లోకాన్ని మనం చూసినప్పుడు, మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు మనం చూసినప్పుడు మొట్టమొదటిగా మనం భయపడుతూ ఉంటాం. సామెతల గ్రంథంలో ఏం రాయబడిందంటే, భయపడుట వలన ఉరి వస్తుంది అన్నాడు. అదే ఏబు గారు ఏం చెప్తాడయ్యా అంటే, నేను ఏది నాకు సంభవిస్తుందని భయపడ్డానో అదే నాకు సంభవించింది అంటాడండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అందుకే తెలియజేస్తూ ఉన్నాడు, మీరు భయపడవద్దు, మీ తల వెంట్రుకలన్నీ కూడా నేను లెక్కించి ఉన్నాను. అంటే మీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు భయపడకుండా దేవుని పైన ఆధారపడాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఇదే మత్తయి సువార్తలో కదా 28వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి 3వ రోజు వాళ్ళ దగ్గరికి వచ్చి భయపడబాకండి అని చెప్తాడు. వెంటనే ఒక మాట చెప్తాడు, భయపడవద్దని చెప్పి మీకు శుభం కలుగును గాక అంటాడు. కాబట్టి ఏ విషయాలలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయంలో నీవు కలవరపడుతున్నావో అది దేవాతి దేవుడు ఎరిగి ఉన్నాడు. ఈ రోజున అందుకే నీతో ప్రభు చెప్తున్నాడు, సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఏమన్నాయంటే, నువ్వు ఇప్పుడు ఈ దేనిని చూసి భయపడుతున్నావో ఆ విషయంలో నువ్వు ఆ భయం నుంచి బయటికి రా. దేవుని వైపు చూడు. ఆయన సమస్తమును జయించినవాడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. కాబట్టి ఆయన వైపు చూస్తూ ఆయన పైన ఆధారపడమని ప్రభువారు చెప్తున్నారు. ఆ 12 మంది అంటే ఒక వ్యక్తి లేడు, ఆ 11 మంది ఒక గదిలో కూర్చున్నప్పుడు వారికి ప్రత్యక్షమై యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్తాడు కదా, భయపడవద్దని మీకు శుభం కలుగుతుందని చెప్పాడు. కాబట్టి నీకు అన్ని విషయాల్లో ప్రభు జయమివ్వబోతున్నాడు. అన్ని విషయంలో ప్రభు నీకు శుభం కలుగజేయబోతున్నాడు. అన్ని విషయములలో నిన్ను దేవుడు ఆదరించబోతున్నాడు. అన్ని విషయముల్లో దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి హెచ్చించబోతున్నాడు. కాబట్టి ఆ విశ్వాసాన్ని నీలో పెంపొందించుకోవడానికి నీవు దేవుని వైపు చూడు. ఆయన సాతానును జయించాడు, లోకాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. అంతేకాదండి, యోహాను రాసిన 4వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 4:4లో మనందరూ తెలుసు కదా, లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటాడు. కాబట్టి నీవు ధైర్యంగా ఉండాలని, దేవుని విశ్వాసం ఉంచాలని, నీ కళ్ళ ముందు ఉన్న వాటిని చూసి భయపడవద్దని, దేవుని ముఖాన్ని చూస్తూ అన్నిటిని జయించాలని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, కనికరము కలిగిన యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రోజున మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సందేశాన్ని బట్టి వందనాలు. మా భయాన్ని మీరు ఎరిగి ఉన్నారు, మా ఆలోచనలు మీరు ఎరిగి ఉన్నారు, మా సమస్యలని మీరు ఎరిగి ఉన్నారు, మా తల వెంట్రుకలన్నీ మీరు లెక్కించి ఉన్నారు. అందుకే భయపడొద్దని చెప్తున్నారు. నీ విశ్వాసం ఉంచి ఆ రోజునైనా అందరూ పడవలో భయపడుతున్నప్పుడు మీరు నైనా ఆ సముద్రం మీద నడుచుకుంటూ వచ్చి భయపడవద్దని చెప్పారు. నేనే అన్నారు. కాబట్టి మీరు మాకున్నారు. ఏ విషయంలో కూడా మేము భయపడకుండా నీ వైపు చూస్తూ, ఆనాడు సముద్రం పైగా మీరు నడిచి మిమ్మల్ని వెంబడించిన వ్యక్తిని కూడా నడిపించారు. అటువంటి అభిషేకం మా అందరికి దయచేయండి, అటువంటి విశ్వాసం మా అందరికి దయచేయండి. ఈ లోకం అనే సముద్రంలో అనేకమైన అలలు లేచినప్పుడు వాటి వైపు చూసి భయపడక నీ వైపు చూసి అలల మీదుగా నడవాలని మీరు కోరుకుంటున్నారు. అట్టి భాగ్యం దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.